ఇది రోడ్డా లేకుంటే బురద గుంటనా అని అనిపిస్తున్నది కదా. అభివృద్ధి అంటే గిట్లనే ఉంటది కావచ్చు అన్నట్టే ఉన్నది కదా. ఓ తానా ఆర్టీసీ బస్సు బురద గుంటల కూరుకుపోయింది. ఇక జనాలంతా కూడి నానా తిప్పలు పడ్డారనుకోర్రి. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతున్న రహదారి మరమ్మతులకు అని చెప్తున్నారు. మరి రోడ్లు మాత్రం గిదే తీర్లు ఎందుకున్నాయంటారు? మంచిర్యాల జిల్లా ఆజీపూర్ మండలం దోనబండ దగ్గర రోడ్డు మీద ఆర్టీసీ బస్సు టైర్లు దిగబడి కదలలేదట. ఇక బస్సుల స్కూల్కు కాలేజీకి పోయేటోళ్ళు ప్రయాణికులు గంటల తరబడి రోడ్డు మీదనే ఉన్నారట. చివరికి గ్రామస్తులే చూడలేక జేసీబీ తీసుకొచ్చి బస్సును బురదలకేంచి బయటికి లాగిండ్రట. మరి ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా రోడ్లు గింత అధ్వానంగా ఎందుకుంటున్నాయి అన్నట్టు. వానకాలం మస్తే చాలు ఇది రోడ్డా లేకుంటే చెరువా అన్నట్టుగా ఉంటదని మండిపడుతున్నారా గ్రామం వాళ్ళు. ఇక ఇది ఒక దోనబండ సమస్యనే కాదు, చాలా ఊర్లల్లా గిట్లనే ఉందంటున్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి స్పందించాలనని రోడ్లు బాగు చేయాలనని అంటున్నారు ఆడున్నోళ్ళంతా. మంచిర్యాల డిస్టిక్ ఆజిపూర్ మండల్ పెద్దంపేట గ్రామం దొనమండ గ్రామం మధ్యలో ఇట్లా ఉన్నాయి, వంతెన కడుతుర్రు. కాంట్రాక్టర్ అయితే మొత్తం ఇక మెత్తటి మట్టి పోసిండు. ఈ పొలం నాటేయడానికి వేసిండో ఏం వేసిండో తెలియదు కానీ ఇక్కడ స్కూల్ పిల్లల బస్సు మొత్తం స్టక్ అయి ఉన్నది. ఇక చూడు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది చూడు. స్కూల్ పిల్లలు స్టక్ అయిన వాళ్ళే స్కూల్ పిల్లలు ఇక్కడ దొనమండకు పోవాలి. ఇది గవర్నమెంట్ స్కూల్కి వేసిన బస్సు, ఇది ఓన్లీ స్కూల్ పిల్లల కోసం. ఇక్కడ నుంచి వెళ్ళి దొనమండ స్కూల్ 3 కిలోమీటర్ ఉంటది. ఆ 3 కిలోమీటర్ ఇక్కడ నుంచి నడుచుకుంటా వేరు పిల్లలు డైరెక్ట్. ఇది ఇక్కడ స్టక్ అయింది. ఈ చిన్న వర్షానికే ఇంత ఘోరమైంది. ఇంకొక 15 days అయితే ఇంకెంత డేంజర్ ఉంటాయి. వర్షాలు రెగ్యులర్ గా కొట్టినట్టు అయితే ఇంకా ఏం కూడా ఒక వెహికల్ 2 వీలర్ కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి లేదు. ఇది కోటి ఎంతో ఎంతో అన్నారు, 1,80,00,000 కాంట్రాక్ట్ అటు. ఇది ఇక చూడు పరిస్థితి ఎట్లుంది. కాంట్రాక్టర్ లేడు, ఇక్కడ ఎవరు లేరు. బస్సు 2 గంటలకు ఎక్కువ అవుతుంది.